హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక ముఖ్యమైన టాపిక్ మనం తెలుసుకుందాము. పాత బంగారాన్ని తీసుకెళ్ళి గోల్డ్ స్కీమ్‌లో పెట్టుకోవచ్చా? చాలా మంది దగ్గర డబ్బులుండవండి. నెల నెల డబ్బులు అడ్జస్ట్ కావు. గోల్డ్ స్కీమ్‌లో పాత బంగారాన్ని పెట్టడానికి ట్రై చేస్తారండి. ఇంకా చాలామందైతే పాత బంగారాన్ని బీరువాలో పెట్టుకోకండి, లాకర్‌లో పెట్టుకోకండి. తీసుకెళ్ళి గోల్డ్ స్కీమ్‌లో కనుక పెడితే మన బంగారం డబుల్ అవుతుంది. 1 గ్రాము కాస్త 2 గ్రాములవుతుంది అని అలా సజెషన్ ఇస్తారు. మనకి 11 నెలల తర్వాత తరుగు కూడా ఉండదు. వీఏ చార్జెస్ ఉండవు. చాలా లాభం ఉంటుంది అని చెప్తారండి. అలా అనుకుని మీరు కనుక మీ పాత బంగారాన్ని తీసుకొని వెళ్ళి గోల్డ్ స్కీమ్‌లో కనుక పెట్టారు అంటే డబల్ నష్టాలైతే ఉంటాయండి. పప్పులో కాలేయటం కాదు, పీకల వరకు పప్పులో మునిగిపోయినట్టేను. ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ వేస్తాను, కరెక్ట్‌గా చూడండి. ఎందుకంటే ఇది నా ఎక్స్‌పీరియన్స్, మీకు చెప్పే ఉన్నాను. నేను కరిగించిన బంగారాన్ని, అది పాత బంగారం కరిగించి నేను ఎలా 3 రకాలుగా బంగారం కొన్నాను అని వీడియోస్ కూడా చేసున్నాను. మీరు బిఫోర్ వీడియోస్‌లో చూడండి. 2025 సంవత్సరంలో ఎవరైనా సరే గోల్డ్ స్కీమ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే డబ్బులు వరకు కట్టుకోండి. కొంతవరకు బెటర్ అవుతుంది. కానీ పాత బంగారం కనుక తీసుకెళ్ళి గోల్డ్ స్కీమ్‌లో పెట్టాము అంటే అది మామూలు నష్టం కాదండి. బంగారానికి బంగారం పోతుంది, డబ్బులకి డబ్బులు పోతాయి. ఇప్పుడు మన దగ్గర ఒక 25 గ్రాములు పాత బంగారం ఉందే అనుకోండి. దాన్ని తీసుకెళ్ళి గోల్డ్ స్కీమ్‌లో పెట్టాలి. ఒక 11 నెలలు అయితే అవుతుంది. ఇక 11 నెలల తర్వాత మనం ఏదన్నా కొనాలి అనుకుంటాం. ఆ 25 గ్రాములకి వేరే బంగారం కొత్త నగలు కొనాలి అనుకుంటాం. తరుగు కూడా ఉండదని చాలా ఆశపడతాము. ఒక 10,000 వరకు తరుగు మిగులుతుంది. మనకి చాలా ఆదాయం అని అయితే అపోహలో ఉంటాము. మీ దగ్గరున్న 25 గ్రాముల పాత బంగారాన్ని తీసుకుని వెళ్ళి ఖజానా కానీ, జాయ్‌లుకాస్ కానీ, ఆభరణ్ కానీ, కళ్యాణ్ కానీ, లేదా లోకల్ షాప్స్ ఉంటాయి, మార్వాడి కానీ, ఎవరినైనా అడగండి. వాళ్ళని అడిగి మేము గోల్డ్ స్కీమ్‌లో జాయిన్ అవుతాము. ఈ 25 గ్రాములు కూడా 11 నెలలకి మాకు క్యాలిక్యులేట్ చేయండి అంటే ఎవ్వరూ ఒప్పుకోరండి. లాస్ట్ టైం అయితే చేసాం ఖజానాలో. ఒక పాత చైన్ తీసుకెళ్ళి మేము ఇక్కడ అడిగితే వాళ్ళు 25 గ్రామ్స్ అయితే పెట్టుకోరు. దాన్ని ఏం చెప్తారంటే దాంట్లో తరుగు తీసేయమని చెప్తారు. ఖచ్చితంగా కరిగించాల్సిందే అని చెప్తారు. కరిగించకుండా డైరెక్ట్‌గా నగలు తీసుకెళ్ళి మనం ఎన్ని గ్రాములు ఇస్తే అన్ని గ్రాములు కూడా 11 నెలలకి పెట్టుకోరండి. ఖచ్చితంగా కరిగించాల్సిందే అని చెప్తారు. కరిగించిన తర్వాత కూడా ప్యూరిటీ చెక్ చేయించాలి అని అంటారు. ఆ ప్యూరిటీ చెక్ చేశాక కూడా వచ్చిన బంగారానికి ఆ రోజు గ్రామ్ ఎంత ఉందో అంత లెక్క కడతారండి. అంతేగాని మనం ఒక 25 గ్రాములు ఇచ్చేసి మాకు 25 గ్రాములు గోల్డ్ స్కీమ్‌లో పెట్టేయండి అంటే ఎవ్వరూ పెట్టుకోరు. మీరు ఎక్కడే ప్రపంచం మొత్తం తిరిగినా కానీ కూడా ఏ షాప్ వాడు పెట్టుకోరండి. అలాగే ఇక్కడ మనం తీసుకుంటున్న 25 గ్రాములు, ఒక 21 గ్రామ్ అయితే మనకి వచ్చేస్తుంది. 4 గ్రాములు కూడా తరుగు కిందే పోతుంది. ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి. మనం ఇస్తుంది 21 గ్రామ్ కదా, ఇంకో గ్రామ్ యాడ్ చేసుకుంటే 22 గ్రాములు అవుతాయి. 22 గ్రాములు 11 నెలలకు పెట్టేస్తాము. 11 నెలల తర్వాత 22 గ్రాములు ఇంటూ అప్పుడు పెరిగిన బంగారం రేటు ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే మనకు లాభం కదా అని అంటారు. కాదండి, వాళ్ళు గ్రామ్స్ లెక్కలో అయితే పెట్టుకోరు. 21 గ్రాములకు వచ్చిన డబ్బుల్ని మాత్రమే గోల్డ్ స్కీమ్‌గా పెడతారు. డిసెంబరు 2024 గ్రామ్ రేట్ ఎంత ఉందండి? రూ. 7,285 అయితే ఉంది. అయితే మన దగ్గరున్న పాత బంగారం కరిగించాక, ముద్ద చేశాక ఎంతుంది? 21 గ్రామ్‌గా ఉంది. ఆ రోజు రేట్ ఎంత? రూ. 7,285 ఇంటూ 21 గ్రామ్ వేస్తే ఎంతొస్తుందంటే 1,52,985 అయితే వస్తుంది. ఈ 1,52,985 గోల్డ్ స్కీమ్‌లో పెడతారు. అంటే 11 నెలలకి డివైడ్ చేస్తారు. అప్పుడు నెలకెంత పడుతుంది? రూ. 13,907 అయితే పడతది. అలా మన దగ్గరున్న అమౌంట్‌ని 11 నెలలు వరకు, అంటే 2025 నవంబర్ వరకు ఉంచుతారనమాట. అట్లా అనేసి వడ్డీలేమి పెంచి వెయ్యరండి. అదే అమౌంట్ ఉంటుంది. అంటే 11వ నెల నవంబర్‌కొచ్చేటప్పుడు కూడా నీకు నెలలో రూ. 13,907. అంటే నువ్వు ఎంత అమౌంట్ అయితే గోల్డ్ స్కీమ్‌లో పెడతావో 2025లో కూడా అదే అమౌంట్ ఉంటుందండి. ఇంకిక్కడ ఏమి పెరగదు. వాళ్ళేమి వడ్డీ కలిపి ఇవ్వరు. కంప్లీట్ అయిపోతుంది. అయితే మనం పెట్టింది ఎంత డబ్బులండి? రూ. 1,52,985 పెట్టున్నాం కదా! అప్పటికి కూడా ఆ డబ్బులు అంతే ఉంటాయి. అది బంగారం కాదు కదా! డబ్బులు కాబట్టి పెరగవు. అంతే ఉంటాయి. మన డబ్బులు ఇంతున్నాయి. 11 నెలలు గడిచాక కూడా ఇంతే ఉంటాయి. ఇందులో ఏ మార్పు ఉండదు. అయితే మనం నగలు కొనాలి. 2025 నవంబర్ నాటికి గ్రామ్ పెరిగుంటుంది. అంటే దగ్గరగా రూ. 8,500 అయితే పెరిగుంటుంది. వాళ్ళేమంటారంటే మీరు 21 గ్రాములకి సంబంధించి నగలు కొనుక్కోవాలి అంటే ఈరోజు గ్రాము రేటు ప్రకారమే 21 ఇంటూ 8,500 వేయాల్సిందే. వేశాక 1,78,000 అవుతుంది మనం కొనబోయే నగలు. ఇక దానికి జీఎస్టీ ఉంటుంది కదండి, రూ. 5,355 అవుతుంది. ఇప్పుడు మనకి ఎంత పడింది? 1,83,355 అవుతుంది. మన డబ్బులు ఎంత ఉన్నాయండి అక్కడ? రూ. 1,52,985. ఉన్న పాత బంగారాన్ని కరిగించి, తరుగు తీసేయించి, ఆ రోజు రేటు ప్రకారం మనం 11 నెలల పాటు వెయిట్ చేసి అక్కడే ఉంచాక ఏదైనా నగలు కొనాలి అనుకుని వెళ్తే ఇక్కడ ఎంత అమౌంట్ పడిందో మీరు చూడండి.
మాకు వేరే వాళ్ళు సజెషన్ ఇచ్చారు 25 గ్రాముల బంగారాన్ని తీసుకెళ్ళి కూడా గోల్డ్ స్కీమ్లో 25 గ్రాములు కూడా ఫిక్స్ చేస్తారు. మాకు విఏ లేకుండా 11 నెలల తర్వాత అయితే మాకు నగలు ఇస్తారు. 10,000 ఆదాయము లేదా గ్రాముకి 1 గ్రాము లాభము అని చెప్పారండి. మీరెందుకు ఇలా చెప్తున్నారు అంటే ఏం లేదండి, వాళ్ళు వేసిన క్యాలిక్యులేషన్ అయినా నేను వేసిన క్యాలిక్యులేషన్ అయినా తీసుకెళ్ళి ఆ గోల్డ్ కొనే స్కీమ్ వాళ్ళ దగ్గర మీరు అడిగి చూడండి, మీకు అర్థమవుతుంది. బంగారం 1 గ్రాము బాగా తగ్గించుకుంటూ వేద్దామండి. అలాగైనా మనకేమైనా లాభం వస్తుందేమో చూద్దాము. ఇప్పుడు మన దగ్గర ఉన్న బంగారం కరిగించింది అయితే 21 గ్రాము, దాని లెక్క ప్రకారము ఆ రోజు ఎంత అండి మన స్కీమ్లో పెట్టింది 1,52,000 అయితే అంటే 1,53,000 వరకు పెట్టుండాం 11 నెలల పాటు. అక్కడ పెట్టేసే ఉన్నాం. అయితే మనకు స్కీమ్ అయిపోయింది. స్కీమ్ అయిపోయాక 2025 నవంబర్ నాటికి బంగారం పెరిగిపోతుంది కదండి 1 ఇయర్. మేము ఆగస్టులో బంగారం కొన్నప్పుడు 6,470 రూపాయలు ఉంది. డిసెంబర్కి అయ్యేటప్పటికి ఎంత అయింది బంగారం? 1 గ్రాము వచ్చి 7,285 రూపాయలైంది. మధ్యలో ఎంత ఉందండి? 4 నెలల కాలమే. ఈ 4 నెలల్లో ఎంత పెరిగింది? 800 వరకు పెరిగింది కదా. 4 నెలలకే 800 పెరిగింది. 4 నెలలకి 800 అంటే 11 నెలలకి అసలు ఎంత పెరుగుతుందండి? 1,500 పెరగచ్చు, 1,000 రూపాయలు కూడా పెరగచ్చు, చెప్పలేమన్నమాట. ఇంకా బాగా పెరుగుతుంది కూడా. అయినా కానీ మనం గ్రామ్ రేటు తగ్గించుకుంటూ వేసుకున్నా కానీ గోల్డ్ స్కీమ్లో పెట్టాక లాభమో నష్టమో చూద్దాము. 21 గ్రాము నగలైతే తీసుకుందాము. ఆ రోజు బంగారం రేట్ ఎంత అండి? 8,000 ఉందనుకోండి. అయితే అప్పుడు ఎంత అవుతుంది? తరుగు లేకుండానే 1,73,000 అవుతుంది జీఎస్టీతో సహా. కాదు, ఇంకా బంగారం బాగా తక్కువ వేద్దాం. 2025 నవంబర్కి గ్రాము వచ్చేసి 7,500 వేద్దామండి. మారలేదు, అప్పటి నుంచి ఇంతే ఉందనుకున్నామా? అప్పటికైనా కానీ పెరిగిన రేటు ప్రకారము 1,62,225 రూపాయలు అవుతుంది. 2024 డిసెంబర్కి ఏ రేటు ఉందో 2025 నవంబర్కి కూడా అదే రేటు ఉంది. సంవత్సరం కాలం పాటు మారలేదు అనుకుందామండి. ఈ రోజు గ్రాము రేటే నెక్స్ట్ ఇయర్ నవంబర్కి అంతే ఉంది, అలానే తీసుకుందాం. అలా తీసుకొని ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. 21 గ్రాముకి మనకి జీఎస్టీ వేసుకొని తరుగు లేకుండా కూడా 1,57,500 రూపాయలు అయితే పడుతుందండి. కానీ మనం అక్కడ ఫిక్స్ చేసిన డబ్బులు ఎంత? 1,52,985 రూపాయలు. అలా కూడా ఇక్కడ 5,000 రూపాయలు నష్టం వస్తుంది. అసలు 1 ఇయర్ పాటు సేమ్ గోల్డ్ ప్రైస్ ఎక్కడా ఉండదు కదండి. ఖచ్చితంగా 8,000 లేదా 8,500 అయితే పెరిగిపోతుంది. అలా తీసుకుంటేనే ఇక్కడ 1,83,000 లేదా 1,73,000 అవుతుందండి. మనం కట్టిన డబ్బులేమో 1,52,000 స్కీమ్లో. కానీ ఇక్కడైతే 30,000 పెట్టాల్సి వస్తుంది, 33,000 పెట్టాల్సి వస్తుంది. ఇక్కడైతే 23,000 పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ 10,000 పెట్టాల్సి వస్తుంది. ఎలా చేసుకున్నా కానీ మనము ఎదురు డబ్బులు పెట్టడమేనండి. పాత బంగారము పోయింది కాక, టైం వేస్ట్ అయింది కాక, ఇంకా ఎదురు డబ్బులు పెట్టాలి. తరుగు తగ్గింది అన్నామే కానీ మనకు నష్టం వస్తూనే ఉంది కదండి. అన్ని విధాల 3 రకాల నష్టాలు అయితే జరుగుతున్నాయి కదా. మేము కొంతమందిని చూసాము, వాళ్ళు పాత బంగారం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసి తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బు తీసుకొచ్చి మేము బయట వడ్డీకి 2 రూపాయలు 3 రూపాయలు అయితే ఇచ్చేసుకొని మేము చాలా లాభాలు పొందుతున్నాము అని వాళ్ళు చెప్పారు, మేము విన్నాము అని అంటారు కదా. అంటే మాటలు అప్పట్లో జరుగుంటాయి, ఎప్పుడో 2000 సంవత్సరాల్లోనూ 1998లోనూ ఆ టయాల్లో అయితే ఇలాంటివన్నీ వర్కౌట్ అవుతాయి. ఈ టైంలో 2025 టైంలో ఇలాంటివన్నీ వర్కౌట్ అవుతాయండి. డబ్బులు ఎగ్గొట్టేసి పారిపోతారు, లేదా పెద్దల చేత పంచాయతీ పెట్టించి లబో దిబోమని ఏడ్చి బాధపడి మేము కట్టలేమని అంటే వాళ్ళు కనీసం అసలు కూడా ఏమొస్తుందో మనకు తెలియదు. సో ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు బంగారం పెట్టి బ్యాంకులో డబ్బులు తెస్తారు. ఇటు వాళ్ళు డబ్బులు ఎగ్గొడితే డబ్బులు రావు, ఇటు బంగారానికి డబ్బులు కట్టాలి. ఇటు ఈ డబ్బులు రాక ఇటు బంగారం కట్టలేకపోతే బంగారం పోతుంది. ఇప్పుడు ఎట్లా అండి, డబల్ నష్టం అయితే జరుగుతుంది. మనం గోల్డ్ స్కీమ్లో పెట్టింది 21 గ్రాము, కానీ మనం నగలు కొనాలి అనుకుంటే ఒక 16 గ్రాములో 17 గ్రాములో కొనే పని అయితేనే ఈ డబ్బులకి మనకి నగలు వస్తాయండి. అంతేకాని ఇక్కడ 21 గ్రాములు పెట్టినా కానీ స్కీమ్లో మనకి 21 గ్రాము రాదు, 16, 17 అంతే వస్తుంది. అంతకంతా నష్టమే కదండి. ఈ పని అయితే అసలు చేయకండి. వాళ్ళు ఎవరో ఇచ్చే 2-3 రూపాయలు వడ్డీల కోసం తీసుకెళ్ళి బంగారం నష్టం చేసుకొని, డబ్బులు నష్టం చేసుకొని మోసపోయి డబ్బులు ఇచ్చామంటే శత్రువుని తెచ్చుకున్నట్టే. ఒక లాభం అయితే ఉందండి, పాత బంగారాన్ని అప్పటికప్పటికే కరిగించి ఆ రోజుకి ఆ రోజే మనము బంగారం కొనుక్కున్నామంటే మాత్రం లాభం ఉంటుంది. పాత బంగారము స్కీమ్లో బెటరా లేదా పాత బంగారాన్ని అప్పటికప్పుడే మార్చుకుంటే లాభమా, ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బై బాయ్.